ఏపీలో పెన్షన్ రాజకీయం మొదలైందని చెప్పాలి. సో అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడికక్కడ పెన్షన్దారులను ఇబ్బంది పెట్టి సో టీడీపీ పైన నెట్టివేయడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అసలు మొత్తం కూడా పెన్షన్ స్టార్ట్ చేసిందే టీడీపీ ప్రభుత్వం. అండ్ దీనికి సంబంధించి కూడా 4000 పెన్షన్ ఇస్తాము అని చెప్పి ఎప్పుడైతే మేము అధికారంలోకి వస్తామో అంటే ఒక నెల ముందు నుంచే మేము ఈ కొత్త పెన్షన్ అమలు చేస్తాము అందరికీ కూడా అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరుగుతోంది. రైట్, ఏప్రిల్ నుంచే ఈ పెన్షన్లు అమలు చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. చూస్తే ఏప్రిల్ నుంచే 4000 చొప్పున పింఛన్ ఇస్తాను. ఏప్రిల్, మే, జూన్ లో మీరు తీసుకునే 3000కు అదనంగా 1000 చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్లో కలిపి అందిస్తాను అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో పింఛన్దారుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రను చంద్రబాబు మాట్లాడారు. ఇక పింఛన్దారులను చంపేసి మరోసారి శవ రాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకొనియొద్దు అని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. పెన్షన్లు డోర్ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే జగన్ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వాలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది జగన్. వాలంటీర్లు తమ సైన్యం అని అంటున్నాడు. రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైల్ మీద సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వాలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్న వారి కెరీర్ పెరిగేలా మరింత ఆదాయానికి ఏం చేయాలో చేసే బాధ్యత మాది అని పదే పదే చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్ల పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే రెండో రోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. వాలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ కెరీర్ కూడా బిల్డప్ చేస్తాము అని చెప్పామని చంద్రబాబు అన్నారు. పెన్షన్ల పేటెంట్ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం. మొదట తేదీనే ఇస్తాం, ఇక ఇంటి దగ్గరే ఇస్తాం, పెంచిన 4000 ఇస్తాం. ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల వరకు ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. గడిచిన 5 ఏళ్లలో జగన్ 13 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. ఖజానా ఖాళీ అయ్యింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేదు. జగన్ను చూస్తుంటే పాత సినిమాలో విలన్ నాగభూషణం గుర్తొస్తున్నాడు. ఫ్యాన్ అరిగిపోయింది, దాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. జగన్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని సెటైర్ వేశారు. నా 40 ఏళ్ల అనుభవంలో ఎవరు నాతో పెట్టుకోలేదు. వచ్చాడు బచ్చా వదలను, నా తడాక చూపిస్తా. జాబ్ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ రావాలి. నిరుపేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం, దానికి కూడా లంచాలు తీసుకున్నారు. కొత్తగా భూ హక్కు చట్టం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఇళ్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. ఇక ఒంటిమిట్టలో ఒక కార్మికుడు తనకున్న 4 ఎకరాల భూమి అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ రికార్డులు తారుమారయ్యాయి. ఎవరికి చెప్పినా న్యాయం జరగలేదు. చివరికి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, కూతురు విషం తాగి మరణించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పూర్తి సమాచారం ఏంటి? పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు పెన్షన్ రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. టీడీపీ, వైసీపీ మధ్య అప్డేట్స్ ఏంటి? పవన్, ఏప్రిల్ నుంచే 4000 పింఛన్ ఇస్తామని అవ్వాతాతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అంటే నిన్న తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి
ఏదైతే వైసీపీ నేతలు పింఛన్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో, ఎన్నికల కమిషన్ మీద అదేవిధంగా టీడీపీ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారో దాన్ని తిప్పుకొట్టే విధంగా కూడా చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాము, అవ్వాతాతలకు హామీ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి జూలైలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 నెలల పింఛను 4,000 చొప్పున ఇంటికే అందిస్తాము. అవ్వాతాతలు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పింఛను డబ్బు మీ ఇంటికే జూలైలో ఈ 3 నెలలకు సంబంధించిన పింఛను కూడా మీకు అందజేస్తామని కూడా చంద్రబాబు భరోసా ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తుంది. పింఛన్ను చంద్రబాబు అడ్డుకున్నారు, అందువల్లే ఇంటికి ఇవ్వలేకపోయామని వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిన్న చంద్రబాబు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వాతాతలు భయపడాల్సిన అవసరం లేదు. మీ పింఛను 3 నెలలకు సంబంధించి 4,000 రూపాయలు చొప్పున జూలైలో మీ ఇంటికి నేను పింఛను పంపిస్తాను, మీకు పెద్ద కొడుకుగా ఉంటాను అని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. మరో పక్క జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడు. శవ రాజకీయాలు DNA జగన్ రక్తంలోనే ఉంది. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు కూడా శవ రాజకీయాలు చేసి జగన్ రాజకీయంగా లబ్ధి పొందాడు. ఇప్పుడు ఎవరైతే పింఛన్లు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల, జగన్ నిర్లక్ష్యం వల్ల పింఛన్నుదారులు మృతి చెందుతున్నారో, వడదెబ్బకు గురయ్యి అది కూడా శవ రాజకీయాలు చేస్తూ టీడీపీపై నెపం నెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. జగన్ ఎవరైతే ఇప్పుడు రాష్ట్రంలో సుమారుగా 33 మంది పింఛన్ను సకాలంలో అందకపోవడం వల్ల వడదెబ్బకు గురయ్యి మృతి చెందడం జరిగింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చంద్రబాబు లేఖ రాశారు. జగన్ ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి పింఛన్ల నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ వడదెబ్బకు గురయ్యి 33 మంది చనిపోయారు. జగన్ నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, పదవి నుంచి వైదొలగాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు.